ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్నవాళ్ళు మృత్యుంజయులవుతారని వాటికి తీసుకొచ్చి చైనా రాజప్రతినిధి దేవరాయలకు విన్నపించాడు. పళ్ళెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలో వారందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండ్లను ఒలిచి నోట్లో వేసుకొని భలే రుచిగా ఉన్నాయి అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీకృష్ణదేవరాయలకు చెప్పలేనంత కోపం వచ్చి, ఆ చైనా చక్రవర్తి నా కోసం పంపిన నారింజ పండ్లను తింటావా? ఇతనికి మరణశిక్ష విధించండి అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వును చూసి రాయలవారికి ఇంకా కోపం ఎక్కువైంది. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు. నవ్వక ఏం చేయమంటారు ప్రభూ, ఈ పండ్లను తింటే మృత్యుంజయులవుతారని చెప్పారు. కానీ ఈ పండ్లను తినగానే మీరు నాకు మరణదండన విధించారు. మరి ఈ పండ్లకంత మహిమ ఉన్నట్టా లేనట్టా అన్నాడు రామలింగడు నవ్వుతూ. ఆ మాటలతో రాయలకు నవ్వు మొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో వారందరూ నవ్వారు. మృత్యుంజయం చేసేది మహిమ పండ్లలో లేదని అర్థం చేసుకొని అద్భుతమైన తీపితో కూడిన పండ్లను సభలో వారంతా పంచుకొని తిన్నారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.